The sphere A of mass m moving with a constant velocity hits another sphere B of mass 2 kg at rest. Mass 2 kg at rest. If the coefficient of resolution is 0.4, the ratio of velocities of spheres A and B after collision. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 3:1, 1:5, 1:7, 4:1. సో కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక స్పియర్ ఏ ఉందట, అది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఏ అనేటువంటి స్పియర్ ఉంది, దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ యూఏ అంటున్నాను. క్లియర్. సో కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయ్యి ఏమైందట, సెకండ్ స్పియర్ ఉందట, ఆ సెకండ్ స్పియర్ బి అంటున్నాడు, దాని యొక్క మాస్ ఎంత ఉందంట, ఎస్ 2m. సో ఇది 2m ఆర్ 2 kg. ఓకే. సో ఫస్ట్ దాని మాస్ m అయితే సెకండ్ దాని మాస్ ఎంతట 2m అట, డబుల్. సో ఇది ఎలా ఉందట, రెస్ట్లో ఉందట. క్లియర్. ఏ అనే స్పియర్ మూవ్ అవుతుంది, అది కాన్స్టెంట్ పొజిషన్ రెస్ట్లో ఉన్నటువంటి బి అనే స్పియర్ని కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ అవి సపరేట్ అయినాయి, అప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ విఏ అండ్ విబి అంటున్నాం. క్లియర్. సో ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ స్పియర్స్ ఏ అండ్ బి ఆఫ్టర్ ద కొలిషన్. సో మనం కనుక్కోవాల్సింది ఆఫ్టర్ ద కొలిషన్ అన్నప్పుడు కాబట్టి వెలాసిటీస్ విఏ అండ్ విబి అంటున్నాం. సో వీటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎం మాస్ ఉన్నటువంటి ఒక స్పియర్ అనేది యూఏ వెలాసిటీతో మూవ్ అయ్యి కాన్స్టెంట్గా ఉన్న రెస్ట్లో ఉన్నటువంటి ఒక బాడీని మాస్ 2m అనుకున్నట్టయితే దాన్ని కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయిన తర్వాత అవి రెండు మూవ్ అవుతున్నాయట, అప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు వాటి రేషియో కూడా ఫైండ్ అవుట్ కావాలి. సో మన ఇక్కడ అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, what it is that momentum before collision is equals to momentum after collision. కాబట్టి ఏం రాస్తున్నాను, MA UA అనేది ఇనిషియల్ మొమెంటం ఆఫ్ ఫస్ట్ బాడీ అండ్ MB UB అనేది ఇనిషియల్ మొమెంటం ఆఫ్ సెకండ్ బాడీ. అట్లనే ఆఫ్టర్ collision MA VA is the final moment of the first body and MB VB is the final moment of second body. సో ఇక్కడ మనకి ఎంఏ అంటే ఏమన్నాడు, మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇస్ ఎం, దాని వెలాసిటీ ఎంత యూఏ అన్నాం. ప్లస్ సెకండ్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది, మాస్ ఎంత 2m, రెస్ట్లో ఉంది కాబట్టి యూబీ వాల్యూ 0. అప్పుడు ఎం ఆఫ్ విఏ ఇస్ ప్లస్ 2m ఆఫ్ విబి, సో ఇక్కడ దిస్ టర్మ్ ఇస్ 0 కాబట్టి మనం ఏం రాస్తున్నామంటే MUA is equals to MVA plus 2MVB. ఇప్పుడు దీంట్లో ఏం కామన్ తీసుకోవచ్చు మనం, M is the కామన్, అప్పుడు M of UA is equals to M కామన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, VA plus 2VB, M cancel, అప్పుడు UA is equals to VA plus 2VB. So this is the initial velocity of the first one. సో ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ ఏంటంటే, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ 0.4, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఉందట 0.4 అట, అప్పుడు మాత్రమే మనము వాటి యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా ఏంటి, E is equals to VA minus VB minus VA by UA minus UB. దాని మైనస్గా V2 మైనస్ V1 బై U1 మైనస్ U2 రాసుకున్నాం కదా, అదే ఫార్ములా. ఓకే. VB మైనస్ VA బై VA మైనస్ UB, దెన్ E ఈస్ ఈక్వల్స్ టు VB మైనస్ VA బై, సో UB వాల్యూ 0 కాబట్టి ఏమి రాయొచ్చు మనం, U వాల్యూ రాయొచ్చు. V ఎంత, VA ప్లస్ 2VB అని రాస్తున్నాం, 2VB అని రాస్తున్నాం. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.4 ఇచ్చాడు, కాబట్టి 0.4 ఈస్ ఈక్వల్స్ టు VB మైనస్ VA బై VA ప్లస్ 2VB అని రాస్తున్నాను. రాసిన తర్వాత దీన్ని నేను 0.4 అంటే 4/10 రాసుకుంటున్నాను. అప్పుడు VB మైనస్ VA బై VA ప్లస్ 2VB రాస్తున్నాను. అప్పుడు 2 2s are 2 5s are, సో 2/5, 2/5 is equals to VB minus VA, VB minus VA by
VA plus 2VB we can write. Okay, we cross multiplication చేద్దాం. 2 of VA plus 2VB is equals to VB 5 of VB minus VA. సో అప్పుడు ఏమొస్తుంది చూడండి, మళ్ళీ అండి 2 into VA, 2VA plus 4VB is equals to 5VB plus 5VA minus 5VA. ఓకే, సో ఆ మైనస్ 5 తీసుకురండి, ఈ 4VB తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది 2VA plus 5VA is equals to 5VB minus 4VB. క్లియర్. సో అప్పుడు మనకి 2 plus 5 7VA is equals to 5 minus 4 1VB. అప్పుడు VA by VB తీసుకురండి. VA by VB is equals to 1/7. సో కాబట్టి VA is to VB ఎంత 1:7. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో 1:7 is the correct one. So C is the right one. Problem చూడండి. A block of mass 0.5 kg is at rest on a horizontal table. The coefficient of kinetic friction between the table and the block is 0.2. If the horizontal force of 5 Newton is applied on the block, the kinetic energy of the block in a time of 4 seconds is acceleration due to gravity G is equals to 10 meter per second square. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ వల్ల ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ 64 joules, 128 joules, 256 joules and 512 joules. సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ జార్ చూద్దాం. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 0.5 kg ఈజ్ అట్ రెస్ట్ ఆన్ ఏ హారిజెంటల్ టేబుల్. ఒక హారిజెంటల్ టేబుల్ మీద ఒక బాడీ, ఒక బ్లాక్ ఉందట. ఆ బ్లాక్ అనేది ఎంత మాస్ ఉందట 0.5 kg. ఎలా ఉంది, రెస్ట్లో ఉందట. సో అంటే U is equals to 0, ఇనిషియల్ వెలాసిటీ is 0. తర్వాత the coefficient of kinetic friction between the table and the block is 0.2 if the horizontal force 5 Newton is applied. సో ఈ బాడీ మీద మనకి 5 Newtons ఫోర్స్ అప్లై చేశారట. చేసినప్పుడు అది మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య, టేబుల్ను ఆబ్జెక్ట్ మధ్య ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉందట 0.2 newtons. 0.2 newtons. Clear. The kinetic energy of the block in a time of 4 seconds is. సో ఈ 5 Newtons ఫోర్స్ అప్లై చేసినప్పుడు 4 secondsలో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, K is equals to half mv². క్లియర్. సో మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడా, వెలాసిటీ ఇవ్వలేదు. సో కాబట్టి ఫస్ట్ మనం కనుక్కోవాలి, వెలాసిటీ కనుక్కోవాలి. సో వెలాసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, మళ్ళీ V is equals to U plus AT. V is equals to U plus AT. సో మరి ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నాం, టైం 4 seconds ఇచ్చిండు. క్లియర్. మరి యాక్సలరేషన్ ఉందా, యాక్సలరేషన్ లేదు. సో అప్పుడు మళ్ళీ మనం యాక్సలరేషన్ కనుక్కోవాలి, F is equals to ma. సో వెలాసిటీ కావాలంటే, మనకి కైనెటిక్ ఎనర్జీ కావాలంటే వెలాసిటీ కనుక్కోవాలి. వెలాసిటీ కనుక్కోవాలంటే మనకి యాక్సలరేషన్ కావాలా. సో మనకి ఈ ఈక్వేషన్ ప్రకారం యాక్సలరేషన్ కావాలా. సో కాబట్టి ఆ యాక్సలరేషన్ కావాలంటే F is equals to ma కావాలా. F is equals to maలో F అంటే ఏంటి, నెట్ ఫోర్స్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే మనం తీసుకుంటున్నటువంటి F నెట్ ఉందో దాని మీద మనకి ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాడు, అప్లైడ్ ఫోర్స్ ఎంత 5 Newtons ఉంది. 5 Newtons ఉన్నప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉందని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి అప్లైడ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ అండ్ దిస్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో కాబట్టి అవి రెండు అపోజిట్లో ఉంటాయి కాబట్టి నెట్ ఫోర్స్ అంటే ఏం చేస్తాం, మనం మైనస్ రాస్తాం. ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 5 Newtons ఇచ్చాడు. కాబట్టి F net is equals to 5 minus Fk. Fk అంటే ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏం రాయొచ్చు మనకి, యాజ్ పర్ లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఏం రాయొచ్చు, Fk is equals to μk into n రాయొచ్చు.
సో కాబట్టి ఇక్కడ ఎఫ్కే ఈస్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాడు 0.2 ఇచ్చాడు అండ్ ఎన్ వాల్యూ అంటే ఏంటి m ఇంటూ జీ దెన్ ఎఫ్కే ఈస్ ఈక్వల్స్ టు 0.2 ఇంటూ మాస్ ఎంత 0.5 kg జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు యాక్సలరేషన్ డ్యూ గ్రావిటీ 10 తీసుకోమన్నాడు కాబట్టి 10 సో కాబట్టి ఎఫ్కే ఈస్ ఈక్వల్స్ టు 0.2 ఇంటూ 0.5 ఇంటూ 10 మీన్స్ వాట్ 50 and 5.0 సో కాబట్టి that is what simply 5 and again fk is equals to 0.2 into 5 2 into 5 by 10 రాసుకోవచ్చు 10 by 10 means what 1 Newton కాబట్టి ఇక్కడ f net is equals to 5 minus 1 that is equals f net is equals to 4 newtons సో మనకి ఆబ్వియస్గా ఫార్ములా అంటే యాక్సలరేషన్ కావాలంటే f is equals to ma రాసుకోవచ్చు దాని నుంచి a is equals ఏం రాయొచ్చు f by m రాయొచ్చు అప్పుడు a is equals to f వాల్యూ ఎంత అని చెప్పినాం 5 న్యూటన్స్ అని చెప్పినాం మాస్ ఎంత సారీ f నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది మనకి నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది 4 న్యూటన్స్ వచ్చింది బై m అన్నాం m అంటే ఎంత 0.5 దెన్ a is equals to రాసుకోవచ్చు 40 by 5 రాయొచ్చు 5 1s are 5 8s are then a is equals to 8 meter per second square సో మనకి యాక్సలరేషన్ వచ్చేసింది కావాల్సింది ఏంది మనకి కైనెటిక్ ఎనర్జీలో మనకి ఏం కావాలి వెలాసిటీ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే v is equals to u plus ad అనే ఈక్వేషన్ తీసుకుంటున్నాం v is equals to ఇనిషియల్ ఎలా ఉంది అది రెస్ట్లో ఉంది కాబట్టి u వాల్యూ 0 ప్లస్ a యాక్సలరేషన్ వచ్చింది 8 వచ్చింది సో కాబట్టి 8 ఇంటూ టైం ఎంత ఇచ్చిండు 4 సెకండ్స్ ఇచ్చాడు 8 ఇంటూ 4 12 then v is equals to 0 plus 32 8 into 4 32 meter per second సో వెలాసిటీ వచ్చేసింది కాబట్టి మనం ఏం కనుక్కోవాలి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి k is equals to of mv square we have to find out it సో k is equals to 1/2 into m మాస్ అంటే ఏమనుకున్నాం 0.5 అనుకున్నాం 0.5 into v square వెలాసిటీ వచ్చింది మనకి 32 meter per second వచ్చింది కాబట్టి 32 into 32 అని రాస్తున్నాం క్లియర్ దెన్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని ఏం రాస్తున్నానంటే 5/10 అని రాస్తున్నా 5/10 ఇంటూ 1/2 ఇంటూ 32 ఇంటూ 32 క్లియర్ సో 2 1s are 2 16s are ఓకే 5 2s are 5 1s are then again 13 into 1 into 16s are so 96 256 therefore kinetic energy equal what 256 joules so కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ A man of mass 80 kg goes to the market on a scooter of mass 100 kg with sudden speed. On application of brakes, the stopping distance is S1. The man returns home on the same scooter with the same speed with a 60 kg bag of rice. If S2 is the new stopping distance when the brakes are applied with the same force, then 7s1 is equals to 4s1, 2s1 is equals to s2, 3s1 is equals to 4s2, 4s1 is equals to 3s2. 9th May 2024 షిఫ్ట్ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ సో ఏమన్నాడు జాగ్రత్త చూడండి ఏ మ్యాన్ ఆఫ్ మాస్ ఒక మనిషి ఉన్నాడట వాడి మాస్ ఎంతంట 80 kg అట వాడు మార్కెట్కి వెళ్తున్నాడు దేని మీద స్కూటర్ మీద వెళ్తున్నాడు ఆ స్కూటర్ మాస్ ఎంత 100 kg సో విత్ సడన్ సమ్ స్పీడ్తో వెళ్తున్నాడు ఆన్ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ ద స్టాపింగ్ డిస్టెన్స్ ఈస్ S1 బ్రేక్స్ వేసిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఆగింది ఎంత డిస్టెన్స్ అది S1 సో ద మ్యాన్ రిటర్న్స్ టు ది హోమ్ ఆన్ ద సేమ్ స్కూటర్ విత్ ద సేమ్ స్పీడ్ విత్ ఏ 60 kg సో మళ్ళీ ఏం చేసిండు మార్కెట్కి వెళ్ళి 60 kg రెస్ బ్యాక్ కొని ఆ స్కూటర్ మీద వేసుకొని వచ్చిండు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్స్ అప్లై చేసిండు అప్పుడు ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంట S2 ఇఫ్ ద న్యూ స్టాపింగ్ డిస్టెన్స్ when the brakes are applied with the same force then సో ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అంటున్నాడు ఇది మనకి 9th May 2024 షిఫ్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఒక హౌస్ ఉంది ఇక్కడ దిస్ ఇస్ వాట్ హౌస్ ఓకే హౌస్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు దిస్ ఇస్ వాట్ మార్కెట్ సో ఎవడు వెళ్ళాడు ఒక మనిషి ఉన్నాడు వాడి మాస్ ఎంతంట 80 kg
కేజ్. ఏమన్నాం మాస్ ఆఫ్ ది పర్సన్. నెక్స్ట్ వాడు దేని మీద వెళ్తున్నాడు, ఎస్ స్కూటర్ మీద వెళ్తున్నాడు, దాని మాస్ ఎంత 100 కేజీ. క్లియర్. సో ఒక స్కూటర్ మీద ఒక పర్సన్ వచ్చినప్పుడు ఆ స్కూటర్ మూవ్ అవుతున్నాడు, బ్రేక్స్ అప్లై చేయాలంటే మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఆ పర్సన్ని ప్లస్ స్కూటర్ రెండింటిని కూడా ఒకేసారి కంట్రోల్ తీసుకురావాలి కాబట్టి సో మనకి టోటల్ మాస్ ఎంత అవుతుందంటే 80 and 100. క్లియర్. సో కొంత వెలాసిటీతో మార్కెట్కి వెళ్ళాడు, మార్కెట్ కొంచెం దూరం ఉన్న బ్రేక్స్ వేసాడు, వేసినప్పుడు కొంచెం దూరం వెళ్ళి ఆగింది, ఎంత S1 డిస్టెన్స్ వెళ్ళి ఆగిందట. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చే క్రమంలో మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళతో పాటు స్కూటర్ వాటితో పాటు ఏం చేశాడు, ఒక రైస్ బ్యాగ్ వేసుకొచ్చాడు ఆ స్కూటర్ మీద. ఎంత మాస్ అట 60 కేజీ. సో అటువైపు మార్కెట్ వైపు వెళ్తున్నప్పుడు ఎంత మాస్ ఉంది 180 కేజీ. 180 కేజీ టోటల్ మాస్. సో రిటర్న్లో ఎంత ఉంది మరి 180 + 60 240 కేజీ. ఓకేనా. సో ఇటువైపు వెళ్తుంది, దీనికి నేను క్యాపిటల్ M1 అంటున్నాను. వాట్ ఈస్ క్యాపిటల్ M1? మాస్ ఫ్రమ్ హౌస్ టు ది మార్కెట్. ఓకే. వాట్ ఈస్ క్యాపిటల్ M2? 240 కేజీ. 240 కేజీ కనిపించే అవసరం లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే హౌస్ నుంచి మార్కెట్కి వెళుతున్నాడో మన ఈక్వేషన్ తీసుకుంటాం, V² - U² = 2AS అని రాస్తున్నాం. 2AS అని రాస్తున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి వీ కెన్ రైట్ V² = 2AS. యాక్సిలరేషన్ అనేది రిటార్డింగ్ యాక్సిలరేషన్ కాబట్టి వీ కెన్ రైట్ -V² = 2AS. సో వాడు బ్రేక్ చేసేటప్పుడు ఎంత వెలాసిటీ ఉన్నాడో మళ్ళీ అంతే వెలాసిటీ బయలుదేరుతున్నాడు కాబట్టి ఈసారి ఏమవుతుందంటే మార్కెట్ నుంచి హౌస్కి వచ్చేటప్పుడు మళ్ళా V² - U² = 2ASలో -U² = 2AS అని రాస్తున్నాం. క్లియర్. రాసే క్రమంలో ఫస్ట్ టైం ఉన్న యాక్సిలరేషన్ ఏమని అంటున్నాను, అప్పుడు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, S1 ఇచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఎంత 2A2 S2. therefore what you can write 2A1 S1 = 2A2 S2. సో ఆల్మోస్ట్ ఈ రెండు 2A1 S1 = 2A2 S2 తీసుకున్న తర్వాత ఎందుకంటే వాడు వెళ్ళిన స్పీడ్ సేమ్ ఉంది, ఫోర్స్ సేమ్ ఉంది కాబట్టి మనకి ఇది రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అయిన తర్వాత మనకి ఫార్ములా ఉంటుంది, F = what? MA అని రాస్తాం. F = MA అని రాస్తాం. దాని నుంచి A అంటే ఏం రాయొచ్చు, A = F/m రాయొచ్చు. అంటే A1 = F1/m1 రాస్తున్నాను, A2 = F2/m2 రాస్తున్నాను. అప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 2A ఆఫ్ A1 అంటే ఇక్కడ మనకి A1 ఉంది కాబట్టి F1/m1 ఇంటూ S1 = 2 ఆఫ్ F2/m2 ఇంటూ S2. సో ఇక్కడ 2 క్యాన్సిల్. వాడు ఏమన్నాడు, సేమ్ ఫోర్స్ అన్నాడు, F1 = F2 అన్నాడు. F1 = F2 అంటే ఏమవుతున్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగులుతున్నప్పుడు మనకి S1/m1 = S2/m2 మిగులుతుంది. S2/m2 మిగులుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, M2 S1 = M1 S2. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సింపుల్గా మనకి మాస్ డిస్ప్లేస్మెంట్ రెండు ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి M2 S1 = M1 S2 రాస్తున్నాం. ఇక్కడ M1 అంటే నథింగ్ బట్ క్యాపిటల్ M1 కాబట్టి క్యాపిటల్ M1 S2 రాసిన. ఇక్కడ M2 అంటే క్యాపిటల్ M2 రాస్తున్నది, M2 S1 రాసిన. సో M2 క్యాపిటల్ M2 ఏమనుకున్నాం మనం, రిటర్న్ జర్నీలో ఎంత మాస్ ఉంది 240. సో అది రాస్తున్నా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 240 అంటున్నాం. అప్పుడు 240 ఇంటూ S1 = M1. స్టార్టింగ్ ఎంత ఉంది మాస్, హోమ్ నుంచి హౌస్కి వెళ్తున్నప్పుడు మార్కెట్కి వెళ్తున్నప్పుడు 100 + 60 100 + 80 180 ఉంది కాబట్టి ఇక్కడ 180 S2 అని రాస్తాం. అప్పుడు మనకి 0 0 క్యాన్సిల్, 24 S1 = 18 S2. సో 6 3s are and 6 4s are. therefore 4 S1 = 3 S2. సో కాబట్టి మనకి ఇచ్చిన రిలేషన్ ఏంది, 4 S1 = 3 S2. సో దీన్ని మనకు ఒకవేళ అడిగాడు అనుకోండి, S1/S2 = what? 3/4. 3/4. సో కాబట్టి మనకి ఇచ్చిన ప్రాసెస్లో మనకి ఏవైతే ఉంచండు 4S1 = 3S2 ఉంది. సో కాబట్టి మనకి ఆప్షన్ D is the correct one. Next question. A body thrown vertically upwards from the ground reaches a maximum height h. The ratio of the kinetic energy and potential energy of the body at a height of 40% of
h from the ground is. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 2:3, 3:2, 1:1, 4:9. ఏంది మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ బాడీ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ రీచెస్ ఏ మ్యాక్సిమం హైట్ h. మనకి గ్రౌండ్ నుంచి ఒక బాడీని వర్టికల్గా ప్రొవైడ్ చేసినప్పుడు అది మ్యాక్సిమం హైట్ హెచ్ని రీచ్ అవుతుంది. క్లియర్ అయిన తర్వాత సో ఈ హైట్లో 40% ఆఫ్ హైట్ దగ్గర మనకి రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఐడెంటిఫై చేయమన్నాడు. సో మనకు తెలిసిన విషయమే కదా, at the ground potential energy is 0, kinetic energy is maximum. Clear? At maximum height potential energy is maximum and kinetic energy is minimum or 0, velocity 0 కాబట్టి. కానీ ఈ గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం హైట్ మధ్యలో ఖచ్చితంగా ఆ బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో కాబట్టి ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత హైట్ దగ్గర ఏవైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో, పొటెన్షియల్ ఎనర్జీ ఉందో వాటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ అట్ హైట్ ఆఫ్ 40%. సో 40% హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క రేషియో అనేది ఈ నాలుగిట్లలో ఎంత ఉంటుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. at maximum height సో at maximum height మనకి టోటల్ ఎనర్జీ అంటే ఏం రాస్తున్నానంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. క్లియర్? ఇంతకుముందు చెప్పాను at maximum height కైనెటిక్ ఎనర్జీ is 0 కాబట్టి total energy is equals to potential energy. So total energy is equals to nothing but here potential energy ఎంత mgh. So దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. టోటల్ ఎనర్జీ వాట్ mgh, అదే మనం పొటెన్షియల్ ఎనర్జీ అని రాస్తున్నాం. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ is equals to what mgh. So now at the 40% of height అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమవుతుంది mg ఇంటూ హైట్. సో 40% ఆఫ్ హైట్ అన్నాడు కాబట్టి ఏం రాస్తున్నాను అంటే 40/100 ఇంటూ హెచ్ అని రాస్తున్నాను. అప్పుడు 0 0 క్యాన్సిల్, ఏం మిగులుతుంది పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mg ఆఫ్ 4/10 ఇంటూ హెచ్ మిగులుతుంది. అంటే అర్థం వాట్ ఇట్ ఈస్ 2 2s are 2 5s are అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ వాట్ mgh ఇంటూ 2/5 ఎక్కడ at the 40% of height దగ్గర. మరి 40% ఆఫ్ హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? సో మనకి ఈ సందర్భంలో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు కెన్ రైట్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ అని ఏం రాసుకోవచ్చు టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి ఏవైతే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో దాని ప్రకారం ఎనర్జీ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది బాటమ్ అండ్ ఇన్ బిట్వీన్ దట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ టోటల్ ఎనర్జీ నేను ఏం రాస్తున్నానంటే mgh అని రాస్తున్నాను. రాసిన తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో మనకి ఏమొచ్చింది 2/5 mgh వచ్చింది, 2/5 mgh వచ్చింది. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కామన్ చేయొచ్చు mgh ఈజ్ కామన్, అప్పుడు mgh ఆఫ్ 1 - 2/5 అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh ఆఫ్ 5 - 2/5 అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా mgh ఆఫ్ 3/5 ఎప్పుడు at the 40% ఆఫ్ హైట్ ఇన్ ఇట్స్ జర్నీ. ఓకేనా? సో ఇప్పుడు మనం రాద్దాం కైనెటిక్ ఎనర్జీ బై పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది 3/5 ఆఫ్ mgh బై ఇది ఎంత వచ్చింది 2/5 ఆఫ్ mgh. క్లియర్? సో ఇక్కడ mgh క్యాన్సిల్, 5 క్యాన్సిల్, దెన్ వాట్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ బై potential energy is equals to what 3/2. That means what simply kinetic energy is to potential energy is equals to what 3:2. So కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. Is moving with a velocity of 12 meters per second
makes one-dimensional collision with the another stationary ball of mass 1.2 kg. If the coefficient of restitution is 1 by root 2, then the ratio of the total kinetic energy of the balls after the collision and the initial kinetic energy is 3:4, 1:1, 2:3, 3:√2. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఆల్సో, కొంచెం జాగ్రత్త చూద్దాం. సో ఏమన్నా అంటే ఏ బాల్ ఆఫ్ మాస్ 1.2 kg, ఒక బాల్ ఉంది, దాని మాస్ ఎంతంట 1.2 kg ఉందట. మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 12 మీటర్ పర్ సెకండ్. ఎంత వెలాసిటీ మూవ్ అవుతున్నది? 12 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది. మేక్స్ వన్ డైమెన్షనల్ కొలిజన్ విత్ ది అనదర్ స్టేషనరీ బాల్ ఆఫ్ మాస్ 1.2 kg విచ్ ఇస్ ఎట్ రెస్ట్. స్టేషనరీ బాల్ అని అర్థమైంది, రెస్ట్లో ఉంది. సో ఒక బాల్ ఉంది లేదా ఒక బాడీ ఉంది. సో ఫస్ట్ దాని మాస్ ఎంత ఇచ్చాడు? 1.2 kg అన్నాడు. సో ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది? 12 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుంటూ వెళ్ళి ఒక బాల్ ఉంది, ఇంకో బాల్, అది దాని మాస్ కూడా 1.2 kg ఉంది. అది స్టేషనరీగా ఉంది అంటే ఇట్లా రెస్ట్లో ఉంది అంటే u2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అయిన తర్వాత కొలిషన్ తర్వాత వాటి వెలాసిటీస్ v1 v2 అవుతాయి. సో వన్ డైమెన్షనల్ కొలిషన్ కాబట్టి క్లియర్ అయినప్పుడు ఇప్పుడు మనం అడిగింది ఏంటంటే ఆ కొలిషన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిషన్, వాటి యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిషన్ 1/√2 అయితే ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాల్స్ ఆఫ్టర్ ద కొలిషన్ అండ్ ఇనిషియల్ కొలిషన్, అంటే కొలిషన్ జరగకముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీకి కొలిషన్ జరిగిన తర్వాత ఉన్న కైనెటిక్ ఎనర్జీకి మధ్య రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఫస్ట్ నేను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం రాస్తున్నాను. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. క్లియర్. రాసిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటంటే m1 1.2 అన్నాడు, m2 కూడా 1.2 అన్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ m1 u1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం సింపుల్గా u2 వాల్యూ 0 కాబట్టి టర్మ్ 0 అవుతుంది. అప్పుడు m1 v1 ప్లస్ m2 v2 అని రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ మనం m1 కామన్ తీస్తే m1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడేం మిగులుతుంది మనకి? u1 ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 మిగులుతుంది. v1 ప్లస్ v2 మిగులుతుంది. u1 ఎంత అన్నాం? u1 ఇనిషియల్ వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 12 ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 అంటున్నాము. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 సంథింగ్ వాటర్ మేబీ అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏంటో కండిషను? కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిషన్. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిషన్ ఫార్ములా ఏంది? E ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1/√2 ఇచ్చాడు. 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. u1 వాల్యూ 12, స్టార్టింగ్ రెస్ట్లో ఉంది కాబట్టి 0 అంటున్నాం. అప్పుడు 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై √12 అని రాస్తున్నాం. ఈ 12 తీసుకురండి. 12/√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. ఈ 12 రాస్తున్నానంటే 6 into 2 రాస్తున్నాను బై √2 అంటున్నాను, దట్ ఈస్ v2 మైనస్ v1. అండ్ 6 into 2 రాస్తున్నానంటే √2 into √2 రాస్తున్నాను బై √2 అని రాశాను. √2 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్? v2 మైనస్ v1. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 6√2 మిగులుతుంది. 6√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. క్లియర్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్న తర్వాత ఈక్వేషన్ నెంబర్ 1 ఏమొచ్చింది? v1 ప్లస్ v2 వచ్చింది. సో ఇప్పుడు రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. 6√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 అండ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ v2 ప్లస్ v1, v2 ప్లస్ v1. సో ఇక్కడ ఏమవుతుంది? v1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 12 ప్లస్ 6√2 ఈజ్ ఈక్వల్స్ టు హియర్ వాట్ యూ కెన్ రైట్? v2 ప్లస్ v2 2v2. క్లియర్. అప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? చుట్టూ కావాలి ఇస్తాను అనుకోండి, ఏమవుతుంది? ఎస్ వాట్ ఇట్ ఈస్ 6 ప్లస్ 3√2. 6 ప్లస్ 3√2 ఈజ్ ఈక్వల్స్ టు 2v2 రాస్తున్నాను. 2 క్యాన్సిల్, దెన్ 6 ప్లస్ 3√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 అని రాస్తాను. సో ఇది v2 వాల్యూ. క్లియర్. ఇప్పుడు మనం v1 వాల్యూ కావాలి. ఓకేనా?
సో ఇక్కడ ఆబ్వియస్గా మనం రాస్తున్నాము ఇదేంటో ఈ రెండు ఈక్వేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 12 ఈస్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V12 ఎంత వచ్చింది 6 ప్లస్ 3√2 6 ప్లస్ 3√2. అప్పుడు ఏమవుతుంది మనకి ఆబ్వియస్గా 12 minus 6 minus √3² is equals to what? V1. 12 minus 6 అంటే ఎంత 6. 6 minus 3√2 is equals to V1. సో ఇది మనకి V1 V2 వాల్యూస్ వచ్చాయి. ఇవి ఎందుకు అనుకున్నాం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆఫ్ M1 U1 స్క్వేర్ is equals to ఆఫ్ M V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M V2 స్క్వేర్ కదా. సో ఇక్కడ ఆఫ్ M U1 స్క్వేర్ ఆఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 V2 స్క్వేర్. సో ఇక్కడ మనకి V1 స్క్వేర్ V2 వాల్యూస్ వచ్చేస్తాయి. U1 వాల్యూ ఉంది. సో కాబట్టి ఇది బిఫోర్ కొలిజన్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ది కొలిజన్. సో ఇప్పుడు ఈ రెండు రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఏం రాస్తున్నాను ఆఫ్ ఇంటూ M ఇంటూ U1 స్క్వేర్ 12 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుంది ఆఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 V2 స్క్వేర్. మనం ఏమనుకున్నాం ఆఫ్ M1 M2 రెండు సేమ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆఫ్ కామన్ తీస్తున్న ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఆబ్వియస్గా ఇక్కడ V1 అంటే ఏం రాస్తాం మనం వాట్ ఈస్ V1 what it is here 6 minus 3√2 and V2 is 6 plus 3√2 వాటి హోల్ స్క్వేర్ ఎంత ఉంటుంది. సో V1 స్క్వేర్ రాస్తున్నాను. V1 స్క్వేర్ అంటే ఏమవుతుంది 6 ప్లస్ 3√2 హోల్ స్క్వేర్. ఓకేనా. అండ్ V2 స్క్వేర్ అంటే ఏంటి 6 మైనస్ 3√2 హోల్ స్క్వేర్. సో A ప్లస్ B హోల్ స్క్వేర్ ప్లస్ A మైనస్ B హోల్ స్క్వేర్ అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు దీని ఏం రాస్తున్నట్టు జాగ్రత్త చూడండి 6 ప్లస్ 3√2 హోల్ స్క్వేర్ అంటే 9 into 2. సో 18 ప్లస్ 2 into 6 into 3√2 రాస్తున్నాం. సేమ్ అదేవిధంగా కూడా సేమ్ 36 ప్లస్ 18 మైనస్ 2 into 6 into 3√2 రాసినాం. 3√2 రాసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది ఆఫ్ ఇంటూ M ఇంటూ V1 స్క్వేర్ 36 ప్లస్ 18 ప్లస్ 2 into 6 into 3√2 ప్లస్ 36 ప్లస్ 18 మైనస్ 2 into 6 into 3√2 ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏం పోతుంది ఇక్కడ ఆఫ్ ఇంటూ M ఇంటూ 36 ప్లస్ 18 54 ప్లస్ 54 మిగులుతుంది. కాబట్టి ఆఫ్ M ఆఫ్ 108. సో కాబట్టి ఇక్కడ మనము కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిషన్ ఏం రాసుకోవచ్చు ఆఫ్ M U1 స్క్వేర్ రాస్తున్నాం. సో ఆఫ్టర్ ది కొలిషన్ ఆఫ్ M ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ రాసినాం. ఇప్పుడు మనకు ఆబ్వియస్గా ఏమవుతుంది ఆఫ్ క్యాన్సిల్ M క్యాన్సిల్ U1 ఎంత అనుకున్నాం 12 హోల్ స్క్వేర్ అన్నాం బై V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 108 వచ్చింది. సో కాబట్టి KE1 by KE2 is equals to 144 by 108. సో మనకు ఇచ్చిన ఒకసారి ద రేషియో ఆఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ ద కొలిషన్. సో అదేమి ఇచ్చాడంటే KE2 by KE1 అని ఇచ్చాడు. అప్పుడు 108 by 144. సో నౌ 36 3s are 108 and 4s are 3 by 4. That means what 3:4. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. See the problem. The kinetic energy of a body of mass 4 kg moving with a velocity of 2I minus 4J minus K meter per second is. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి 84 జౌల్స్ 63 జౌల్స్ 42 జౌల్స్ అండ్ 21 జౌల్స్. దిస్ ఇస్ అ వెరీ ఈజియస్ట్ బిట్. సో మనకి ఇలాంటి బిట్స్ చాలా తక్కువ టైంలోనే స్కోర్ చేసుకునేటువంటి బిట్స్ ఇవి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ మూవింగ్ విత్ ఏ 4 kg. సో మాస్ ఇచ్చాడు. మాస్ ఎంత ఇచ్చాడు 4 kg ఇచ్చాడు. సో వెలాసిటీ ఎంత ఇచ్చాడు వెలాసిటీ ఈస్ ఈక్వల్స్ టు
2i మైనస్ 4j మైనస్ k అని ఇచ్చాడు. ఓకే, మరి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? k ఈస్ ఈక్వల్స్ టు ఆఫ్ mv స్క్వేర్, ఆఫ్ mv స్క్వేర్. సో ఇక్కడ v స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే v డాట్ v వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. సో 2i మైనస్ 4j మైనస్ k డాట్ 2i మైనస్ 4j మైనస్ k, ఎందుకంటే v డాట్ v మీన్స్ v స్క్వేర్. ఓకే, సో ఇక్కడ తెలిసింది కదా, i డాట్ i ఈస్ ఈక్వల్స్ టు j డాట్ j ఈజ్ ఈక్వల్స్ టు k డాట్ k ఈస్ ఈక్వల్స్ టు 1. సో కాబట్టి మనం డైరెక్ట్ వీటిని మళ్ళీ చేస్తున్నాం. 2 into 2 as what it is, 2 into 2 i dot i minus 4 into 4 j dot j, so and minus of k into k, 1 into 1. Okay, so minus 4 into minus 4, that is what, plus again minus k into s plus. Okay, that's why what you can write here, 2.2 means 4, i dot means what, 1, 4 into 4 16 plus 1 into 1 1, so 4 plus 16 plus 1, that is what, 21. So now v square is equals to 21. Okay na? So r v is equals to root 21. సో దీన్ని మనం ఇంకోలా అనుకోవచ్చు ఏంటి, r is equals to xi plus yj plus zk అయితే then what you write, mod of r is equals, what you can write, x square plus y square plus z square అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, v is equals to under of 2 square plus 4 square plus 1 square, clear, అదే minus 4 whole square means minus 4 minus 1, then v is equals what, 4 plus 16 plus 1, then v is equals to root 21. సో కాబట్టి మనం ఈ రెండు మోడల్స్ ఏది ఫాలో అయినా పర్లేదు, మనకు కావాల్సింది ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv స్క్వేర్, దెన్ ఆఫ్ ఇంటూ m ఇంటూ రూట్ 21 స్క్వేర్, దెన్ ఆఫ్ మాస్ ఎంత ఇచ్చాడు, 4 kg ఇచ్చాడు, ఆఫ్ ఇంటూ 4 ఇంటూ 21, 2 1s are 2 2s are 2 into 21, that is what, k is equals to 42 joules. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి is the correct one.